టీజర్ చాలా బాగుంది. టీజర్లో అంటే మీరు ఒక ఆర్టిఫిషియల్ ఫిక్షనల్ విలేజ్ క్రియేట్ చేశారు, అంతా బాగుంది. బట్ ఒక 2 షాట్లు కొంచెం షాకింగ్ షాట్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. వాటి గురించి ఏమైనా చెప్పగలరా? అంటే సినిమా చూడాలి. అంటే డెఫినెట్లీ సినిమా చూసేటప్పుడు చాలా చాలా గుర్తొస్తాయి. అంటే లైక్ వెరీ వెరీ చాలా పెద్ద సబ్జెక్ట్ని హ్యాండిల్ చేస్తున్నాం ఈ సినిమాతో. అంటే వెరీ వెరీ బిగ్ సబ్జెక్ట్స్, మనం సమాజంలో ఉన్న సబ్జెక్ట్స్ని చాలా చాలా ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మీ ముందు పెడుతున్నాను. సినిమా చూడాలండి. డెఫినెట్లీ సినిమా చూస్తే కానీ అది ఆ ఫీల్ రాదు. డెఫినెట్లీ ఒక ఎక్స్పీరియన్స్ అండి, సినిమా చూస్తేనే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనుపమ గారు, మీరు చెక్ అనుపమ గారు ఇందాక దేవ్ ఒక నిమిషం ఆగు. ఇందాక మీరు చెప్తూ సో మైక్ ఇవ్వ అనుపమ గారు హియర్ చెక్ 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 నువ్వే ఆగు. వెయిట్ అనుపమ గారు హియర్ అయిపోయిందా? సో ఇందాక మీరు చెప్తూ దిస్ ఈజ్ అ స్పెషల్ రోల్ అని చెప్పారు అండ్ ఈజ్ అ స్పెషల్ ఫిలిం అని చెప్పారు. సో అసలు స్టోరీ చెప్పంగానే చెప్పినట్లోనే అతి తక్కువ టైంలో నేను యాక్సెప్ట్ చేశాను అని చెప్పారు. సో వాట్ పాయింట్ ఎగ్జైట్స్ యూ మోర్ అబౌట్ దిస్ స్టోరీ? పరదా అంటే ఏం చెప్తారు? మామూలుగా ఒక స్టోరీ నరేషన్ అంటే అది ఒక 2 hours ఉంటుంది, 2.5 hours ఉంటుంది. ఈ నరేషన్ మాత్రం ఒక 4 hours ఉండింది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద 4 hours ఐ హ్యాడ్ ద సేమ్ ఎక్సైట్మెంట్ అండ్ ద సేమ్ ఎనర్జీ. సో ఒక స్క్రిప్ట్ అది చేయడం, ఒక నరేషన్లో నాకు అది ఫీల్ అవడం అన్నది ఎందుకో ఇప్పుడు చూస్తున్న సినిమా కానీ ఆ టీజర్ కానీ వీళ్ళు నాకు నరేట్ చేసినప్పుడే నాకు అది కనిపించింది అనమాట. ఐ హ్యాడ్ దట్ ఐ రియలీ బిలీవ్డ్ ఇన్ వాట్ దే హెవ్ రిటన్. అండ్ అది ఆ స్క్రిప్ట్లో ఒక గుడ్నెస్ ఉంది. అది మీరు టీజర్లో చూడొచ్చు, కొంచెం యూ గెట్ అ గ్లిమ్స్ ఆఫ్ దాట్. కానీ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది దిస్ ఇస్ అ స్క్రిప్ట్ దట్ no one can like reject, you know, like it's that kind of a very good script. So అందుకే instantly I liked it. ప్రెజెంట్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అనుపమ గారు చెప్పండి. సుబ్బు క్యారెక్టర్లో కొంచెం ఏదో కొత్త సోల్ కనిపిస్తుంది. కానీ మా భయం ఏంటంటే ప్రీవియస్గా టిల్లులో చూసి చాలామంది సఫర్ అయ్యారు. సో రొమాంటిక్ సీన్స్లో చాలామంది చూడలేకపోయారు, ఎందుకంటే మీరు అందరికీ హార్ట్ థ్రోబ్ కాబట్టి. సో ఈ ఫిలింలో వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ యూ ప్లేడ్ అంటే ఏం చెప్తారు? అంటే వాట్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఏం చెప్తారు? ఎందుకైనా మీకు ఇంత ఎక్సైట్మెంట్ అడగడానికి? నాకు అర్థమైంది. అయ్యా మీకు తెలుసు ఈ క్వశ్చన్ వైరల్ అయిపోతుందని. మీరు వస్తేనే వైరల్ అండి, క్వశ్చన్లో ఏముంది అసలు? నేను వస్తేనా? అవునండి, ఈ సుబ్బు అన్న క్యారెక్టర్ చాలా 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 కొత్తగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆడియన్స్ ఏదో డిసప్పాయింట్ అయ్యారని చెప్పారు కదా, సో దానికి ఈ సినిమా ఒక ఆన్సర్ అనమాట. సో యాజ్ అన్ యాక్టర్ లైక్ ఐ డిడ్ అ క్యారెక్టర్ ఇన్ టిల్లు, యాజ్ అన్ యాక్టర్ ఐమ్ డూయింగ్ వన్ ఇన్ పరదా. అండ్ పరదా చాలా డిఫరెంట్ ఉండబోతుంది. అండ్ మీరు ప్రీవియస్ ఫిలింలో కూడా దట్ ఈస్ ద బెస్ట్ ఫిలిం ఎవర్ ఇన్ మై కెరీర్ అని చెప్పారు. ఈ ఫిలిం కూడా ఏది ప్రీవియస్ ఫిల్మ్లో నా బెస్ట్ ఫిల్మ్ ఇన్ కెరీర్ అని చెప్పారు? టిల్లులో నేను బెస్ట్ ఇక్కడ ఏ ఇంటర్వ్యూలో చెప్పాను నేను దిస్ ఇస్ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ లిల్లీ అని చెప్పన్నారు. వన్ ఆఫ్ ద ఇది ద బెస్ట్. సో రెండు డిఫరెంట్, మీరు చాలా డిఫరెంట్. వన్ ఆఫ్ ద అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ అని చెప్పాను నేను. ఇంకా మీతో నేను మాట్లాడలేను. ఆల్ ద బెస్ట్ అండి. వెయిటింగ్ ఫర్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రియల్లీ రియల్లీ సో మచ్. దర్శన గారు, welcome to Tollywood. You have a huge fan base in Telugu too. So can you say one dialogue from Parada? From the film? Yeah. చాలా సంతోషంగా ఉంది. లేదు, యాక్చువల్లీ ఇందాకలో ఒకటి ప్లే చేశారు. అబ్బాయిలు చేయలేనిది అమ్మాయిలు చేయగలిగేది పిల్లల్ని కనటం. I know if you wake me up from my sleep, I can say the dialogues because I was so scared. She is extremely hardworking. అది చెప్పాలి. లైక్ ఫస్ట్ ఫిల్మ్లో ఇన్ని డైలాగ్స్, అది కన్విక్షన్తో, ఇంత కన్విక్షన్తో చాలా మగ్గప్ చేసి చెప్పడం అనేది అసలు. No, I was too scared to because I was driving. I was like, I don't know how to drive. I don't know how to speak this language. So I spent hours learning this in a way that if they change something, I would go and almost punch him. But no prompting in sets lo prompting lene ledu, mottham own. But yeah, సంగీత గారు ఇక్కడ అంటే మీరు ఎవర్ గ్రీన్ అని చెప్పడానికా గ్రీన్ వేసుకొచ్చారు? యాక్చువల్గా
ఈరోజు బుధవారం అండి, అదే గ్రీన్ వేసుకున్నాం. అందుకో అంటే అయితే యాక్చువల్గా మీరు 90+ ఫిల్మ్స్ చేశారు. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ వీళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా అన్నారు. బేసిక్గా ఎవరైనా సీనియర్స్ దగ్గర నుంచి నేర్చుకుంటారు, మీరు జూనియర్స్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు ఒక రకంగా? యాక్చువల్లీ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు విజయ్ గారు లైవ్ సౌండ్ అన్నారు. సింగ్ సౌండ్. ఓకే, నాకు తెలుగు సరిగా రాదు, తను మలయాళీ, అది ఇంకొక మలయాళీ. నేను అదే అడిగాను, ఫుల్ అవుట్డోర్లో చేయబోతున్నాము, అది ధర్మశాల, కులు, మనాలి, అలా ఎలా సార్, ఏ నమ్మకంతో ఇట్లా మీరు ఇంత రిస్క్ పెడుతున్నారు 3 హీరోయిన్స్తో పెట్టుకుని అన్నాను. సీసెడ్ లేదు లేదు అని. దెన్ ఐ కన్విన్స్డ్ హిమ్, సార్ వెనకే కొంచెం తెలుగు దా వரும், అమ్మాయి మలయాళీ, షీస్ గాట్ మలయాళీ యాక్సెంట్, లిటిల్ బిట్ తెలుగు మాట్లాడుతున్నప్పుడు. సో హౌ అన్నప్పుడు సమ్హౌ ఐ కన్విన్స్డ్ హిమ్ అండ్ we went for, I saved him. But to my shock, the best Telugu speaking was Darshana. సంగీత గారు, హలో సంగీత గారు. సంగీత గారు ఇక్కడ. సంగీత గారు, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో మా 90s కిడ్స్కి మీరు అప్పట్లోనే క్రష్. సో ఇప్పుడు చాలామందికి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి క్రష్. బట్ అంటే ఒక స్టోరీని ఒప్పుకునేటప్పుడు ఎలాంటి విషయాలు మీరు దృష్టిలో పెట్టుకుంటారు ఏంటంటే? ఎలాంటి విషయం గుర్తుపెట్టుకోవాలని మీరు చెప్పండి, నెక్స్ట్ టైం నేను అది అక్కడ అదంతా పెట్టుకుంటాను. అంటే చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు కదా, సో రీఎంట్రీ తర్వాత, సో ఏంటి అని? సి మనం సంథింగ్ వాట్ ఐ ఎమ్ నాట్ విల్ యాక్చువల్లీ ఇంప్రెస్ మీ. That always from Kadgam nunchi, I think what I am not is what I like to pick, because I like to play something else. So when it's me, it's very boring. అనుపమ గారు, యాక్చువల్గా టిల్లు అప్పుడు యాక్చువల్గా అంటే ఇప్పుడు వరకు ఒక రెగ్యులర్గా కొన్ని క్యారెక్టర్స్ చేశారు కదా, ఈ క్యారెక్టర్ ఎందుకు చేస్తున్నారంటే ఐ వాంట్ బిర్యానీ అని చెప్పారు అప్పట్లో యాక్చువల్గా. సో ఆ క్యారెక్టర్లో మీరు చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, ఒక నెర్వస్నెస్ కూడా ఉంది, బట్ యాక్సెప్ట్ చేశారు లిల్లీ కింద. బట్ మళ్ళీ వై పరదా అంటే మీ ఇంతకుముందు ఏదైతే ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ ఇది ఉందో అలా చేసుకుంటూ వస్తున్నారు, అంటే లిల్లీ తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ వచ్చడం వల్ల ఒప్పుకోలేదా, లేదంటే వాట్ మేక్స్ యూ పర్దా టు? పర్దా ఎప్పుడు స్టార్ట్ చేసిందని అనుకుంటున్నారు మీరు? మనం ఎప్పుడు జర్నీ, నేను పర్దా విని లైక్ 2 years అయింది కదా స్టోరీ. మేము చాలా ట్రావెల్ చేసి చేసిన సినిమా పర్దా. మీరు ఒక టిల్లు మాత్రమే మీకు కనిపించింది, కానీ ప్యారలీ నేను ప్రతిరోజు 365 days వేరే సినిమాలు పనిచేస్తున్నాను. ఇట్లా పర్దా, ఇంకొకటి ఉంది, అది ఒక సస్పెన్స్ ఫిల్మ్, అది ఇంకా నేను బయటకు చెప్పలేను. సో దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్, ఒక 8 filmలో ఒక్క ఫిల్మ్ అది టిల్లు. కానీ టిల్లుతో మీకు 8 filmsలో రాని ఫేమ్ టిల్లుతో వచ్చినప్పుడు వై కాంట్ యూ చూస్? అట్లా ఏం లేదండి, అనుపమ అప్పుడు తెలుసు ఇప్పుడు కూడా తెలుసు, టిల్లు ఒక సక్సెస్ అయింది అండ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంతే, దట్స్ ఇట్. ఎస్. ప్రవీణ్ గారు, అంటే ఇందాక మీరు మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అంటే దిస్ ఈజ్ ద వన్ ఫిల్మ్, అంటే ఫిమేల్ చేసినా కూడా ఒక ఓపెనింగ్స్ కానీ ఒక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కానీ వచ్చి ఒక ఫిల్మ్ అవుతుంది అన్నారు. బట్ ఇంతకుముందు కూడా మనం చూస్తే ఒక అరుంధతి, ఒక వసైరామలం దగ్గర నుంచి, ఆ కర్తవ్యం దగ్గర నుంచి ఉన్నాయి కదా ఓపెనింగ్స్ వచ్చినవి. ఎప్పుడైనా కూడా కథే డిసైడింగ్ ఫ్యాక్టర్ అండ్ ఎలా చేస్తారనేది. అంటే సో దీంతో మీరు అంత కాన్ఫిడెంట్గా, అంటే ఇది ఒక ఓపెనర్ అవుతుంది అన్నట్టు చెప్పారు. అంటే దాని రీజన్ ఏంటంటే మీరు పడిన స్ట్రగులా, లేదంటే ఈ సినిమాలో ఉన్న కంటెంట్ మీద నమ్మకమా? కంటెంట్ మీద నమ్మకం అండి, ఖచ్చితంగా. కంటెంట్ చాలా చాలా మంచి కంటెంట్. అంటే చూసినప్పుడు డెఫినెట్లీ మీకు ఒక మంచి సినిమా చూసావైతే ఖచ్చితంగా అనిపిస్తుంది. అది 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 నా మనసుతో చెప్పగలను. అంటే ఎందుకంటే అంత 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 మంచి కంటెంట్ తీసాం. అంటే ఆనెస్ట్ సినిమా అనమాట, ఇది చాలా ఆనెస్ట్ సినిమా. సో అంటే ఇలాంటి సినిమాకి అంటే చాలా తక్కువ వస్తాయి కదా, జనరల్లీ మనకి వచ్చేవే చాలా చాలా రేర్. ఇప్పుడు 3 అమ్మాయిలు ట్రావెల్ సినిమా మనం ఎప్పుడు చూసాం, అంటే తెలుగులో చాలా చాలా రేర్. సో ఇలాంటి సినిమా ఆడితే చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మిగతా డైరెక్టర్స్ అందరికి. దర్శన గారు, హాయ్, ఐఎమ్ కౌసల్య. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. థ్యాంక్ యూ. సో ఈ మూవీ, ఓకే, ఐఎమ్ sorry, I got lost. No problem. Yeah, so I want to ask, మీరు స్టోరీ వర్క్ చేసేటప్పుడు I want to know how do you work అనమాట. సో ఆఫ్టర్ వైల్ వర్కింగ్ స్టోరీలో మీకు ఏదైనా స్క్రిప్ట్లో వస్తుంది, బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు యూ డింట్ లైక్ ఇట్. డూ యూ సిట్ అండ్ డిస్కస్ విత్ ద మేకర్స్ ఆర్ డూ యూ గో అలాంగ్ విత్ ఇట్ వాట్ ఎవర్ ద మూవీస్?